హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనం మెకానిక్ అనగానే బండ్లను మాత్రమే కాదు రిపేర్ చేసేది. సో ఇందులో మనుషుల్ని కూడా రిపేర్ చేస్తారు. సో అసలు ఏంటి ఆ కాన్సెప్ట్, మనుషుల్ని ఎంతమందిని రిపేర్ చేశారు, బండ్లను ఎంతమంది రిపేర్ చేస్తారు, సేమ్ టైం రెండు కలిపి కూడా రిపేర్ చేస్తారని చెప్పారు. సో ఆ మూవీకి సంబంధించి మెకానిక్ మూవీ టీం అయితే మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం పురుషాధిక్య సమాజం ఉన్నట్టుంది చూస్తుంటే. సో అంటే మెకానిక్ మామూలుగా అంటే మెకానిక్ అంటే చాలామంది అంటే చూస్తున్నాం కదా మనం బయట చాలామంది ఒక అప్గ్రేడ్ అంటే బైక్ మెకానిక్ చేసే క్యాండిడేట్ ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. సో ఆ క్యారెక్టర్నే పెట్టి మూవీ తీయాలని మీకు ఎందుకు అనిపించింది స్టార్టింగ్? క్యారెక్టర్ కాదండి, అది మెకానిక్ అనేది సోషల్ ఫ్యాంటసీ. మెకానిక్ అనేది ఒక ట్రబుల్ షూటర్. మెకానిక్ అంటే అన్ని చోట్ల ఇప్పుడు మనకి ఏదైనా ట్రబుల్ వస్తే ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేసుకుంటామో, సో అదేవిధంగా మెకానిక్ అనేది అన్ని జోనర్లోనూ ఉంటారు. సో ఈ జోనర్లు ఏంటంటే ఒక ఏమంటారు, ఒక సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎట్లాగా సాల్వ్ చేసి బయటపడేసాడు అనేది హీరో యొక్క క్యారెక్టర్స్ అనమాట. చాలా ఫెంటాస్టిక్ స్టోరీ లైన్ అండి, మా డైరెక్టర్ గారు డిజైన్ చేసింది. అట్ ద సేమ్ టైము క్యారెక్టర్ కూడా అట్లాగే షూట్ అయింది మొత్తం. మా కిరీట్ గారి మొత్తం బర్నీ గారు, నాగమణి గారు అంతా చాలా ఫెంటాస్టిక్గా డిజైన్ చేయబడ్డాయి మొత్తం. ఓకే. సో అండ్ అంటే మూవీ మేము చూస్తున్నప్పుడు అయితే కంప్లీట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా అనిపించింది. అంటే బేసిక్గా రేఖా నిరోష గారు కానీ హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ అంటే కొత్తగా ఉన్నాయి. అంటే ఇంత మునుపు మేము చూసిన ట్రైలర్లో కానీ సిద్ శ్రీరామ్ గారు ఆయన పాడిన పాట కానీ అంటే కమర్షియల్కి ఏమంటారు దగ్గరగా ఉందన్నమాట మూవీ. కానీ మీరు కాన్సెప్ట్ ఇది తీసుకున్నారు కదా, సో ఎప్పుడైనా ఏమైనా అనిపించింది అంటే ఏమంటారు క్లాసు మాస్ మిక్స్ చేస్తున్నాం అనిపించింది? డెఫినెట్లీ ఇది అంతా మాసే. ఇది క్లాస్ అనేది చాలా ఒక 20% ఉంటుంది క్లాసు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఒక యంగ్ క్యారెక్టర్. సో ఆయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఓవర్కమ్ అయ్యి సో ఒక సొసైటీకి ఎలా మెసేజ్ ఇచ్చాడనేది మొత్తం. ఓకే. ఇది ఫెంటాస్టిక్ అండి. ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలుసుండి అంత యూత్ ఎట్లా పెడదవబడుతున్నారో తెలుసు. సో దీన్ని చూసుకుని అది ఎట్లాగ మనం ఒక మంచి పొజిషన్లోకి రావాలనేది తెలుస్తుంది దీని నుంచి. ఓకే, సూపర్. అండ్ కిరీటియన్ అండ్ చాలా రోజుల తర్వాత డిజిటల్ తర్వాత బాబులు లేవు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో చూస్తున్నాం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టు మాస్ క్లాస్ అన్నారు కదా, కొంచెం క్లాస్ తీసుకొచ్చారు ఆయన వల్ల, ఆయన రాసిన ఒక క్యారెక్టరేషన్ వల్ల. యాక్చువల్లీ మాస్ బ్యాక్గ్రౌండే వీడు కంప్లీట్ మాస్ బ్యాక్గ్రౌండే. కానీ ఊళ్ళ నుంచి సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాలూకు ఉద్యోగాలు చేసే వాళ్ళ తాలూకు ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది నా క్యారెక్టర్ ద్వారా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఒక పెద్ద మొనోలాగ్ రాశారు ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాలూకు ఒక ఫ్రస్ట్రేషన్ తాలూకు మొనోలాగ్ అంటే ఒక పెద్ద ఒక ఫస్ట్ నుంచి వాడు ఎలా అయితే స్టార్ట్ అయ్యాడో, ఎక్కడైతే ఎండ్ అయ్యాడో, ఎంత సంపాదించాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో అంతా ఒక సీన్లో వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హీరో ఒక మెకానిక్ క్యారెక్టర్కి. సో అది మీరు సినిమాలోనే చూడాలి, అది చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అది. సో అది ఆ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ సూపర్. అండ్ అంటే ఈ మధ్యలో మేము చూసిన మూవీస్లలో బేసిక్గా ఫ్రెండ్ క్యారెక్టర్ అనేసి కిరీటియన్ ఎక్కువ పడుతున్నాడు ఈ మధ్య కాలంలో. అంటే మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, సో ప్రతి క్యారెక్టర్కి ఫ్రెండ్ అంటే బేసిక్గా కిరీటి అనేది గుర్తొస్తున్నాడు. ఏంటి అసలు కదా ఏమన్నా లక్కీ? అలా ఏం లేదండి, అలా ఏం లేదు, చూసాను. అలా ఏం లేదు, శుభ్రంగా వేరే వాళ్ళు కూడా హాయిగా అందరూ చేస్తున్నారు. కానీ ఏదైనా ఇంపార్టెంట్ రోల్, ఏదైనా మంచి కథను నడిపించే రోల్ ఏదైతే ఉంటుందో దానికి అది నా వరకు వస్తే అది మంచి రోల్ అయితే, మంచి కథ అయితే, డైరెక్టర్ మంచి పొటెన్షియల్ ఉన్న అతను, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటే డెఫినెట్లీ ఐ గో హెడ్ అండ్ డూ ఇట్. సో లక్కీగా ఇది ఆయన డైరెక్టర్ గారు నా పాత్ర వరకే కాకుండా నాకు సినిమా మొత్తం స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన రాసుకున్నప్పుడు ఆయన ఎంత ఎమోషనల్గా రాసుకున్నారో ఆయన మొత్తం చెప్పడం జరిగింది. అది దాంతోపాటు మాకు ఒక చిన్న సినిమా అంటే థాలీ అంతా పెట్టిన తర్వాత లాస్ట్ ఐస్ క్రీమ్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత మాకు నచ్చేసావే పాట వినిపించాడు ఆయన. అది అప్పటికి సిద్ శ్రీరామ్ గారు పాడేశారు అప్పటికి.
సో అది ఒక చిన్న స్వీట్ లాగా మాకు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఆ స్వీట్ చూడండి పాట అని చెప్పి పాట కూడా వినిపించారు. ఆ పాటే ఒక స్వీట్ పెట్టాడు ఆయన అనుకుంటే స్వీట్ అయిపోయిన తర్వాత అంటే ఐస్ క్రీమ్ తర్వాత ఇంకో స్వీట్ ఇచ్చినట్టు దీనికి లిరిక్స్ నేనే రాశాను. ఇంకేంటి నేను చేస్తున్నా ఫిక్స్ అప్పుడు ఫిక్స్ అయ్యారా ఆ సాగిన? అలానే కాదు, జనరల్ గా కూడా ఆయన మా డైరెక్టర్ గారి దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే వెంటనే డైరెక్ట్ జంప్ అయిపోయి స్టోరీ లైన్ చెప్పారు. సో లాస్ట్ స్లోగా చేసి లాస్ట్ బీజిఎం మంచి సౌండ్ వినిపిస్తూ ఉంటారు. తర్వాత వెళ్తారా కథలోకి? ఓకే. అండ్ డైరెక్టర్ గారు అంటే మీ ట్రైలర్లో చూసినప్పుడు ఏంటంటే టీజర్ అండి మనకి అంటే ఫస్ట్ లాస్ట్ టైం చూసినప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అండ్ నెక్స్ట్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నాగమహేష్ గారు, తనికెళ్ళ భరణి గారు, సో వీళ్ళందరూ ఉన్నారు. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్స్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అండ్ కంప్లీట్గా ఇది కొంచెం విలేజ్లో జరిగిన బ్యాక్గ్రాఫ్ కూడా అనిపిస్తుంది. ఏంటి అసలుకి? అవునండి, ఇది విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీనే. బట్ అది ఇప్పుడు మెకానిక్ అని టైటిల్ పెట్టాం కదా. సో మెకానిక్ అనే ప్రొఫెషన్ కల క్యారెక్టర్ మీద చేసిన స్టోరీ. సో ఇప్పుడు మెకానిక్స్, నెంబర్ ఆఫ్ మెకానిక్స్ మనం రియల్ లైఫ్లో చూస్తుంటాము. బట్ ఇతను వన్ ఆఫ్ ద మెకానిక్. సో ఈ మెకానిక్ ఎక్స్ట్రీమ్గా ఏం చేశాడు అంటే జనరల్ మెకానిక్స్ చేయలేని ఒక సోషల్ డిసీజ్ని సాల్వ్ చేస్తాడు. అది అన్సాల్వబుల్ ఇష్యూ. అంటే ఒక మెకానిక్ కాదు, ఇంకొకరు కాదు, ఎవరు దాన్ని టచ్ చేయడానికి కూడా ముందుకు రానిటువంటి సిచ్యువేషన్లో ఈయన ఎలా చేశాడు. సో ఎలా చేసి ఐకానిక్ మెకానిక్, ఐడల్ మెకానిక్, యూనివర్సల్ మెకానిక్ ఎలా ఎదిగాడు అనేది కాన్సెప్ట్ అండి. ఓకే, సూపర్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే రేఖా నిరోష గారిని మేము ఈ మూవీలో చూసినప్పుడు అంటే హీరోయిన్ డెబ్యూ, ఆమె క్యారెక్టర్లు ఇంత ముందుతో పోలిస్తే కంప్లీట్ కొత్తగా ఉందన్నమాట. బేసిక్గా క్లాస్ రోల్స్ లేకపోతే అలా ఆ టైప్ ఆఫ్లో ఉండే. బట్ ఈవెన్ దీంట్లో ఒక కమర్షియల్గా ఒక హీరో అంటే పాస్ట్ 90s జనరేషన్లో అలా ఆ టైప్ ఆఫ్లో కూడా చూపించారు. అంటే ఎందుకు అనిపించింది అసలు రేఖా నిరోష గారిని అలా చూపించడానికి? అంటే ఇక్కడ ఏంటంటే రేఖా నిరోష్ అనేది అంటే దీంట్లో రేఖా నిరోష్ అనే కదండి, మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ కూడా అంటే ఏదో పెట్టాము అక్కడ ఉండాలి కాబట్టి ఫిల్ఫిల్ చేయడానికి లేకపోతే కామెడీ పండించడం కోసం అనేది ఏ క్యారెక్టర్ ఉండదండి. ఒక హీరో క్యారెక్టర్ అంటే ఇది ఏంటంటే అవుట్లుక్లో ఒక ఫిక్షన్ బయోపిక్ లాంటి స్టోరీ. అంటే ఒక క్యారెక్టర్ లైఫ్ని చెప్తున్నాము. దీని కింద అండర్ కరెంట్గా ఒక సోల్, ఒక ఫిలాసఫికల్ సిద్ధాంతికమైన సిస్టమ్ చెప్తున్నాం అనమాట. అంటే ఒక మనిషి లైఫ్ అనేది ఏ సిద్ధాంతం ఉండాలి అనేది చెప్తున్నాం. దానిలో భరణి గారికి హీరో మధ్య చిన్న కాన్ఫ్లిక్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఒక సోల్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఆ సోల్ఫుల్ కాన్సెప్ట్లో ప్రతి క్యారెక్టర్ కూడా వాల్యుబుల్. అందులో హీరోకి ఫెయిర్ హీరోయిన్ ఉన్నప్పుడు దానికి ఎంత అటు జాగ్రత్తగా ఎంత అంటే ఏమంటారు దాన్ని అథెంటిక్గా చేయాలి దాన్ని. సో అలాగా డిజైన్ చేసినప్పుడు అమ్మాయి క్యారెక్టర్ అనేది ఒక వాల్యుబుల్ క్యారెక్టర్. అంటే ఒక మెడికల్ స్టూడెంట్, చిన్న రెస్పాన్సిబుల్ చిన్న థింకింగ్ ఉన్న క్యారెక్టర్. అంటే తన పరిధిలో తను థింక్ చేసే క్యారెక్టర్ అనమాట. సో ఇలాంటి క్యారెక్టర్కి హీరో ఎలా పరిచయం అయ్యాడు, ఏ సిచ్యువేషన్లో పరిచయం అయ్యాడు అది మీరు టీజర్లో చూసి ఉంటారు. తాగుతూ ఉంటాడు, అన్ని ఆర్గాన్స్ దొబ్బిపోతాం. అంటే చదువుకు ఆమె మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆర్గాన్స్ దొబ్బితే మామూలుగా తెలుసు, చిన్న క్లాస్ బీక్తుంది. ఫార్వర్డ్ వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాగా ముందుకు ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఏ టైంకి ఏ తీరాల్సి అనేది వాళ్ళ స్టోరీ ఉంటుంది. సో హోల్సేల్గా ఏంటంటే ఇక అలాగా ఆమె క్యారెక్టర్. అంటే దీంట్లో మేము చూసిన కొంచెం అంటే లాస్ట్ టైం ఆ టైంలో ఏమన్నా అంటే నిజంగా జరిగిన ఇష్యూస్ మీద కూడా కొంచెం తీసుకున్నారని తెలుసు. నిజమైన నిజం అదేనండి. ఇప్పుడు యాక్చువల్లీ టోటల్గా సినిమానే మీకు ఎలా ఉంటుందంటే నేను అదే చెప్తున్నాను కదా, జోనర్ ఏదైనా అడిగినప్పుడు కొంతమందికి నేను సింపుల్ లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా అంటే ఫిలాసఫికల్ ఎంటర్టైన్ చెప్తాను, కొంతమందికి అంటే అవతల వ్యక్తిని బట్టి చెప్తాను అనమాట. జనరల్గా చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే ఒక ఫిక్షన్ బయోపిక్ అని చెప్తాం. బయోపిక్ బట్ ఫిక్షన్ బయోపిక్ అంటే నేను రాసుకున్న బయోపిక్. బట్ ఫిక్షన్ అని పాదం చేస్తే చాలా వరకు అది బయోపిక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి హీరో క్యారెక్టర్ కావచ్చు, హీరో లైఫ్లో తగిలే క్యారెక్టర్స్ కావచ్చు, ఎదురయ్యే క్యారెక్టర్స్ కావచ్చు, వెళ్ళే జర్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మన రియల్ లైఫ్కి దగ్గరగా ఎక్కడో చూస్తున్నట్టు, ఎక్కడ దగ్గర మనం వాళ్ళ పక్క నుండి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక యూనివర్సల్ అది చెప్పా కదా ట్రబుల్ షూటర్, యూనివర్సల్ కాన్ఫ్లిక్షన్ ఒకటి యాడ్ చేసాము. ఆ కాన్ఫ్లిక్షన్ అనేది హీరో క్యారెక్టర్ డెస్టినేషన్ని చేంజ్ చేస్తుంది, డెస్టినేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సో అది ఒక యూనివర్సల్ ఇష్యూ, అది దానికి ఒక సొల్యూషన్ మనం చేసాం. సో ఈ రకంగా అది ఉంటుంది. అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడిన పాట కూడా చాలా బాగుంది. అంటే చాలా వ్యూయర్షిప్ యూట్యూబ్లో కూడా మస్తు చాలా వ్యూయర్షిప్ వచ్చింది. సో అదేంటంటే స్టోరీకి ముందే రాసుకున్నారట మీరు, నిజమేనా ఇది అసలు? అంటే స్టోరీకి ముందే అంటే స్టోరీతో పాటు రాసుకున్నాము. సో ఇప్పుడు మరి ఇంత వేరియేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మాయి మెడికల్ స్టూడెంట్, ఇక్కడ మెకానిక్, మరి ఇద్దరి మధ్య ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు మరి అమ్మాయిని ఫ్లడ్ చేయాలన్నప్పుడు అంటే మీన్స్ వాడు లోతుల్లోంచి, హృదయ లోతుల్లోంచి ఎంత లోతు ఆలోచించి
పోయిటరీ చెప్పగలడు అనే డెప్త్లోకి వెళ్ళి రాసిన సాంగ్ అది. సో అంత డెప్త్లోకి వెళ్ళి అంత అంటే జనరల్గా అంటే మీన్స్ ఏమంటారు అని రియలిస్టిక్గా ఫీల్ అయ్యి ఎలా చేస్తే అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ అంత జనాల్లోకి వెళ్ళిపోయింది. నాకు అనిపించింది క్యారెక్టర్స్ లో డైరెక్టర్ కాలేజ్ టైంలో రాసుకున్న సాంగ్ అంటే ఆయన అనిపిస్తుంది సాంగ్ చూస్తే నాకు. అది మాకు కూడా అదే అనిపించింది. అంటే ఆ టైంలో ఏమన్నా ఏమంటారు అప్పుడేమన్నా అలా అప్పుడు రాసుకుంది ఏమన్నా సార్? అంటే అప్పుడు రాసుకున్నా అప్పుడు ఉంటాయండి, అవి వేరే ఉంటాయి. అది సినిమా కోసం రాసుకున్నాను. అదే నెక్స్ట్ సినిమాలో వస్తుంది. నేను అంటే ఏ కథ రాసినప్పుడైనా కథలో డైలాగ్స్ కావచ్చు, క్యారెక్టర్ మాట్లాడే మాటలు, ఆ పాటలు ఏవైనా సరే ఆ లోతులోకి వెళ్ళి ఆలోచిస్తారు అనమాట. అంటే అది మనకేదంటే అక్కడి నుంచే వచ్చింది అన్నట్టు ఉండాలి. అంత లోతులోకి వెళ్ళి ఆలోచించి చేస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్ షూట్ అయింది. అంత జెన్యూనిటీ ఉంది కాబట్టి, ఆ డెప్త్ ఉంది కాబట్టి అది మనకి చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా అంత లోతులకి జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ విలేజెస్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో అంత లోపలికి వెళ్ళిపోయి వైరల్ అయింది. సూపర్. అండ్ కిరీటి అన్న, మీ క్యారెక్టర్ దీంట్లో చూస్తుంటే ఏమంటారు, ఒక చబ్బి ఏమంటారు, ఒక మంచి రాముడు మంచి బాలుడు అనే టైప్ ఆఫ్లో ఉంది బేసిక్గా. కాకపోతే ప్రీవియస్ మూవీస్లలో ఆల్రెడీ మేము చూసాం ఎలాంటి అంటే మల్టిపుల్ చేశారనమాట. క్లాసు చేశారు, మాసు చేశారు. బట్ ఈ మూవీలో మాత్రం కొంచెం కొత్తగా ఉందంటారు. ఏంటి అసలుకి? ఏం లేదు, చెప్పే సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా సాఫ్ట్ వీడు అంతే. సాఫ్ట్వేర్ కాబట్టి అలా ఉందంటారు. సాఫ్ట్, చాలా సాఫ్ట్, చాలా క్లాస్. సీన్లన్నీ చాలా బిజీగా వచ్చినాయి. అంటే బిజీ అంటే బిజీ ఎప్పుడు ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్ వర్క్ అంటే మనకి హడావుడి ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు మనకి సంక్రాంతికి హాలిడేస్ వచ్చినా, లేకపోతే ఈ రిపబ్లిక్ డేకి వీకెండ్ వచ్చినా, తర్వాత ఏ వీకెండ్ వచ్చినా కూడా జనాలు ఊళ్ళోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడము, లేకపోతే లాంగ్ వీకెండ్ అంటే ఒక ఫ్రైడే రోజు ఎక్స్ట్రా లీవ్ తీసుకోవడము, థర్స్డే రోజు లీవ్ తీసుకుని వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తుంటారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని ఇట్లా అదే నెట్వర్క్ రావట్లేదు ఇట్లా తిరుగుతుంటారు. సో ఆ తిరిగే పాత్ర అంతే కదా. అంటే ప్రెజర్ ఎలా ఉంటుంది వాళ్ళకి, మనం బయట చూసినప్పుడు ఒకలా ఉంటుంది, బాగానే ఉంటుంది, లక్షల్లో శాలరీస్. మేము కూడా అదే అనుకుంటాం కదా. లోపల ఉండే అంటే మీ కూడా బేసిక్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే హ్యాపీగా మంచిగా ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటూ మంచిగా లక్షలు, అదే అలానే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కే ఉంటాయి. ఇప్పుడు అందరు కొట్టేసుకుంటున్నారు కదా సాఫ్ట్వేర్. లేదు, మీకు తెలియట్లేదు. క్యారెక్టర్ లోనే ఇన్వాల్వ్ అయిపోయి తెలుసుకున్నారంటే రియలైజేషన్ అయ్యింది. రియలైజేషన్ అయ్యి చెప్పగలుగుతున్నారు. నిజంగా ఒరిజినల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంకా బాధలు పడి వాళ్ళకున్న ప్రెషర్స్ స్మాల్ ప్రెషర్స్ కాదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. మీకు తెలియట్లేదు, అర్జెంటుగా డెడ్లైన్ ఉంటుంది, రేపు అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. ఈరోజేమో అమ్మేమో అదే గణపతి పూజకి ఏదో అరేంజ్మెంట్స్ చేయమంటుంది. ఈ లోపల వేరే మామయ్యలు గుంటూరు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంటారు, వాళ్ళని పికప్ చేసుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా మీరు ప్రెజెంటేషన్ చేస్తారా, బస్ స్టాప్కి వెళ్తారా, లేకపోతే పూజకి సామాన్ తీసుకొస్తారా? సో అంటే కాదన్న, బేసిక్గా మీ క్యారెక్టర్ స్టార్టింగ్ ఉయ్యాల జంపాల నుంచి కూడా సాఫ్ట్వేర్ కానించలే కదా. సాఫ్ట్వేర్ డిజిటల్ సాఫ్ట్వేర్ అంటే ఆ టైప్ ఆఫ్ లో ఉంటాయి మీ క్యారెక్టర్స్. డిజిటల్ సాఫ్ట్వేర్ క్లాసిక్ అంటే క్లాసిక్ ఆ టైప్ ఆఫ్ లో కొంచెం కాన్ఫ్లిక్షన్ ని లోపల భరిస్తూ పైకి నవ్వుతూ బాధపడుతూ చేయగలిగే మల్టిపుల్ ఎమోషన్స్ ఆయన సూట్ అవుతాయి. ఓకే, అందువల్ల ఆ క్యారెక్టర్స్ ఆయన కంటిన్యూ పడుతుండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ క్యారెక్టర్ అన్నమాట. సో తను బాధలు, తన కష్టాలు, తను పడిన విధానం ఒక సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను చెప్పేటప్పుడు జెన్యూన్గా చాలా ప్రతి ఒక్కరు మన లోపల నుంచి చూసినప్పుడు మనం కూడా ఎంతో కొంత కష్టపడి ఒక్కొక్క లైఫ్ అంటే ఒక్కొక్క జీవితం నుంచి వస్తాం కదా ముందుకి. ఇప్పుడు ఒక్కొక్క రంగం నుంచి అందరికి కనెక్ట్ అవుతుంది. పర్టికులర్ ఒక ఫీల్డ్ చెప్తున్నాం అంతే. బట్ అది చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే కామిక్గా ఉంటుంది. ఆయన ఫ్రస్ట్రేషన్ యువత ఫన్గా ఉంటుంది. ఓకే, అలా డిజైన్ చేసే సీన్. ఆయన చెప్పేటప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, సార్ ఇది చాలా జెన్యూన్, మీరు జెన్యూన్గా చెప్పాలి, కానీ మేము చూసేవాళ్ళకి నవ్వు రావాలి. చూసేవాళ్ళకి నవ్వు రావాలంటే అంటే మీరు లైన్ క్రాస్ అవ్వకూడదు, మరీ కామెడీగా చేయకూడదు. మీరు ఎట్లా అంటే నిజంగా ఫీల్ అవ్వాలంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఒకటి రిలేటబుల్ అవ్వాలి. సో ఆ ప్రెషర్ అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ప్రెషర్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది.
సినిమాలో ప్రెషర్ అయినా మీకు ఇప్పుడు thumbnail ఏ thumbnail పెట్టాలి ఇంటర్వ్యూకి ప్రెషర్ Definitely ఉంటుంది కదా. లేకపోతే ప్రొడ్యూసర్ గారికి థియేటర్లో పరిస్థితి ఏంటి ఆ ప్రెషర్ అయినా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇంకెక్కువ కనిపిస్తుంటాయి, ఎందుకంటే మేనేజర్ డెడ్ లైన్లు అది మారడం, ప్రాజెక్ట్ మారిపోవడం, బెంచ్ మీద ఉండడం, మళ్ళీ లే ఆఫ్ అయిపోవడం. ఇప్పుడు మీరు గూగుల్లో చూసుకుంటే గూగుల్ వాళ్ళు చాలామంది లే ఆఫ్ అయిపోయారు. వాళ్ళు సడన్గా మీరు ఇంత జీతాలు వచ్చే వాళ్ళు సడన్గా లే ఆఫ్ అయిపోతే ఈఎంఐలు ఎక్కడి నుంచి కడతారు, ఎక్కడి నుంచి వస్తాయి, సడన్గా లైఫ్ స్టైల్ ఇట్లా మొత్తం చేంజ్ కదా ఉషికే అని చిటికలో. సో అలాంటి ప్రెషర్లు, సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. యా ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఏంటంటే అరోగెంట్ క్యారెక్టర్. అలాంటి అరోగెంట్ క్యారెక్టర్ బాధ్యతాయుతంగా పైకి వచ్చిన క్యారెక్టర్. సో ఇది కరెక్ట్ కాదనే పాయింట్ ఆఫ్ వ్యూ అపోజ్ చేస్తున్నాం. ట్రావెల్లో ఫినిషింగ్కి వచ్చేటప్పటికి ఈయన అతని గురించి ఏం మాట్లాడాడు అనేది ఒక గొప్ప డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్. అది అంటే మేం కాదు, మావి కాదు జీవితాలు అంటే ఈజ్ అని చెప్పేసి ఒక గొప్ప సెల్యూట్ చేసి ఒక డైలాగ్ ఉంటుంది. సూపర్. అంటే ఆ స్థాయికి హీరో క్యారెక్టర్ జర్నీ వెళ్తుంది అనమాట. అంటే ఇలాంటి కష్టపడి వచ్చే వ్యక్తులు కూడా, బాధ్యతాయుతంగా పెరిగిన వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తిని అప్పుడు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళే వే కరెక్ట్ కాదని చెప్పి గైడ్ చేసిన వ్యక్తులు, గైడ్ చేసిన పట్టించుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి నువ్వెంత చెప్పేది నువ్వేం చెప్పాడు నిర్లక్ష్యం ఉన్న వ్యక్తి. అందరికీ ఇలాంటి వ్యక్తులకి మిగతా అందరికి కూడా ఒక ఐడియల్ అయ్యే స్థాయికి ఎలా ఎదిగాడు సో ఓకే అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఫైనల్గా అంటే మెకానిక్ మూవీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఒక ఎమోషనల్ ఎంటర్టైనింగ్ డ్రామా, మెసేజ్ ఓరియంట్, మెసేజ్ ఏమన్నా తెలియదు కానీ బట్ డ్రామా, ప్రాపర్ ఎంటర్టైనింగ్ డ్రామా. అది మీరు ఇంత డ్రామా, ఇంత ఎంటర్టైన్మెంట్ డ్రామా ద్వారా ఈ రూపంలో ఇంత ఇంటెన్స్గా మీరు చూసుండరు అని నా ఫీలింగ్. అది ఏమైనా తప్పు మాట్లాడితే మీరు ఫైనల్గా యాజ్ డైరెక్టర్ ఏం చెప్తారు మెకానిక్ మూవీ గురించి? అదేనండి, ఇది ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అండి. ఎందుకంటే కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ స్టార్స్ ఉన్నా లేకపోయినా జనాలు బాగా చూస్తారు. ఎప్పుడు ఆ కంటెంట్ కరెక్ట్గా డెలివరీ చేస్తే జనాలు ఇంతవరకు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. సో ఎప్పుడు చూస్తారు, అది దానికి స్టార్స్ అవసరం లేదు, అంటే మీన్స్ స్టార్ హీరోలు అవసరం లేదు నా ఉద్దేశంలో. కాన్సెప్ట్ స్టార్ హీరోలకైనా కంటెంటే కావాలి. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ లేనప్పుడు స్టార్ హీరోలు అయినా కొత్త హీరోలు అయినా ఒకటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కంటెంట్ ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో కంటెంట్ ఓరియంటెడ్ మూవీ ఇది క్రియేట్ గారు చెప్పినప్పుడు ఒక ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని అంశాలు ఉంటాయి, లవ్ స్టోరీ అంతా ఉంటుంది, ఒక రియల్ లైఫ్ మన దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది. ప్రతి ఆడియన్స్ కూడా ఏదో ఒక సీన్లో, అంటే మినిమం 1 సీన్ అంటున్నా, కొంతమంది ఇంకా ఎక్కువ సీన్స్ కనెక్ట్ అవ్వచ్చు, కంపల్సరీ తను చూసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎరోగెంట్ అయినప్పటికీ, ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పటికీ బిగినింగ్లో మనకి కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది? బిగినింగ్ స్టేజ్లోనే ఒక డైలాగ్ ఉంటుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన డైలాగ్. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఫీల్ అది. ఎవరు కూడా ఎవరి కింద తగ్గి ఉండాలనుకోరండి ఏ సందర్భంలో కూడా. తనకు తను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటాడు, ఇండిపెండెంట్గా ముందుకెళ్ళాలనుకుంటాడు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒక చిన్న డైలాగ్ చెప్తాను. 10 మంది నా ముందు తల దించుకొని బతకాలనుకోవడం, 10 మంది నా ముందు తల దించుకొని బతకాలనుకోవడం అహంకారం. అదే 10 మంది ముందు తల ఎత్తుకొని బతకాలనుకోవడం ఆత్మగౌరవం. నాది సెల్ఫ్ రెస్పెక్ట్, నేను సెల్ఫ్ ట్రంపెట్ కాదు అని ఒక వ్యక్తి తను తక్కువ చేసి మాట్లాడినప్పుడు తను ఇచ్చే ఆన్సర్ అనమాట. సో ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇలా బిగినింగ్లోనే మనకు అది కనెక్ట్ అవుతుంది. సో అలా ట్రావెల్ అవుతుంది. సో ఒక రియల్ లైఫ్ని మనకు నచ్చే ఒక క్యారెక్టర్ మనం చూస్తాము. ఎండ్ ఆఫ్ ద మూవీ డెఫినెట్గా హృదయంగా మనం ఫీల్ అవుతాము. ఒక నలుగురికి కూడా మంచి సినిమా అని చెప్తాము. సో సినిమా అయితే అందరిని అలరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.